రండి అంబేద్కర్, రండి ఫ్రెండ్. నమస్కారం సార్. మీరెప్పుడు ఫ్రెండ్ అయ్యారు? మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అలాగా? ఎందుకు పిలిపించారు? ఎర్లీ మార్నింగ్ జరిగిన ఎన్కౌంటర్ మ్యాటర్ మీరే డీల్ చేస్తున్నారని నేను విన్నాను. జనరల్గా ఇటువంటి విషయాలు మేము మిమ్మల్ని పిలిచి మాట్లాడడం లేదు. ఒకసారి మాట్లాడి చూద్దాం అనే మిమ్మల్ని పిలిచా. గవర్నమెంట్ ఏం చెబితే అదే మేము చేస్తాం. వీఆర్ జస్ట్ సర్వెంట్స్. కిరాయి మనుషులు. అంబేద్కర్, మైండ్ యువర్ వర్డ్స్. ఏం చేస్తారు సార్? ఆంధ్రాలో ఎన్నో కుల గొడవలు, మత గొడవలు జరుగుతున్నాయి. రూలింగ్ పార్టీ ఏం చెబితే అదేగా మేము చేయగలం. చేయండి. మమ్మల్ని ఎందుకు మాట్లాడాలని పిలిపించారు? ఈ మానవ హక్కులు అవి మేం చూసుకుంటాం. అది ఎలా డీల్ చేయాలో ఏంటో మాకు తెలుసు. మహా అయితే సస్పెండ్, ట్రాన్స్ఫర్ అంతే. దాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ మీలాంటి మనుషులు అనవసరంగా ప్రాబ్లంని పెద్ద చేస్తున్నారు. అది కూడా ఒట్టి కంటి తుడుపు అని తెలిసే నిలబడుతున్నాం. కానీ దానితో పాటు ప్రభుత్వం గురించి, పోలీసుల గురించి ప్రజలకు తెలిసేలా చేస్తాం. అంబేద్కర్, వాళ్ళు తీవ్రవాదులని మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? అవును సార్, వాళ్ళు తీవ్రవాదులే. ఒక అమాయకురాలని విచారణకని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి నాశనం చేసి చంపేశారు సార్. అప్పుడే యాక్షన్ తీసుకున్నారు. మన దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం తలాడిస్తోంది. ఏం చేశారు? అది తప్పు అని గొడవ చేసిన వాళ్లను, మనుషుల్లో గొడవలు రేపుతున్నారని వాళ్ళని కాల్చి చంపారు. ఏనుగు నడిచే చోట సెలపెట్టాడు ఆ స్వామీజీ. ఆ స్వామికి మన ప్రభుత్వమే సపోర్ట్ చేస్తోంది. ఆ శిలని ఆవిష్కరణ చేస్తున్నారు. ఏం చేశారు? ఎదిరించి అడిగిన వాడు సంఘ విద్రోహి, విప్లవకారుడు. మీలాంటి వాళ్ళకి పోరాటం చేసే వాళ్ళ గురించి తెలియదు సార్. ఏ మంచులో వాన్లో నిలబడి మేము ప్రజలను కాపాడలేదా? ఎవరు మీరు? లేదు సార్. దేశపు హద్దుల్లో పనిచేస్తున్నాడే మిలిటరీ వీరుడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇక్కడ నిలబడ్డాడే. ఈ బాధ్యత ఉద్యోగం అనుకుని పనిచేసే వాళ్ళు అమాయకంగా చస్తున్నారు, చంపేస్తున్నారు. అతని శవం మీద నిలబడి మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీ చివరి మాట ఏంటి? ఇది ముగింపు కాదు సార్. మీరు కాల్చి చంపిన ఒక్కొక్క పోరాట వీరుడి విత్తనం ఏ దిక్కులోనైనా మొలిచే మొక్క ఇంకా 100, 1000 భగత్ సింగ్ పటేల్, అల్లూరి కన్నిగంటిలా పుడుతూనే ఉంటారు. ఇదిగో చూడు, మీరు మాట్లాడడం వల్ల చాలా నష్టపోతారు. నా బిడ్డను చంపి కాలువలో పారేస్తేనే నేను వెనకడుగు వేయలేదు. ఆపండి సార్. ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నావు నువ్వు. కోర్టు వాయిదాకి 3 గంటలకు వచ్చిన ఫ్రెండ్స్ ని 6 గంటలలోపు తీసుకువెళ్లి జైల్లో వదిలిపెట్టాలనేది రూల్. కానీ మీరు వాళ్ళని రాత్రంతా స్టేషన్లో ఉంచి చంపి పారిపోవాలని ప్రయత్నం చేశారు. అందుకే కాల్చి చంపాము అని కథలు చెప్పే ప్రభుత్వాన్ని పిరికి ప్రభుత్వం అంటారు. పోరాటం చేసే వాళ్ళని ఎదిరించలేని బలహీనమైన ప్రభుత్వం. మమ్మల్ని ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారు? న్యాయస్థానం ముందుకొచ్చి రొమ్ములు విరుచుకుని నిలబడొచ్చు కదా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సలహా థ్యాంక్స్. రండి వెళ్దాం. దీనిపైనే మా ఆఫీసు. రండి. ఇదేంటి ఇంతమంది ఉన్నారు? నేను రాత్రి మాట్లాడినప్పుడు ఇక్కడే ఉంటా ఉన్నారు. ఎక్కడా? ఏరు వీళ్ళు? ఈ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వకుండా బంగారానికి నా మొహం చూపించలేను. అయ్యా చెప్పు పండు, ఎక్కడున్నారు? వాళ్ళ ఫోన్ ఆన్ అయిందయ్యా. వాళ్ళని ట్రాక్ చేశా. వాళ్ళు ఇప్పుడు కోటిపల్లి సెంటర్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారన్నది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఉంటానయ్యా. కోటిపల్లి సెంటర్లో అయితే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తుండవు. సరే అయ్యా. ఫ్రెండ్, ఆల్రెడీ అరెస్ట్ చేసిన పుత్తూరు శ్రీనివాస్ని కాల్చి అక్కడే పడేశారు. మనకున్న క్రూతో డిస్కస్ చేసి ఇంకా ఇలా ఎవరెవరు వస్తారో లిస్ట్ తయారు చేయండి. డైరెక్ట్ గా పిలిచి మనకు వార్నింగ్ ఇచ్చారంటే ఆ కమిషనర్ దగ్గర మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేనా? చెప్పరా, అంబేద్ ఆఫీస్కి వచ్చాడనా?
అలాగా మన వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. అట్టాగే ఆ అమ్మాయి ఫోటో అబ్బాయి ఫోటో కూడా పంపించండి అన్నా. నేను దగ్గరలోనే ఉన్నాను, నేనే వస్తున్నాను. ఓకేనా? ఉమర్, సార్. మీరు చెప్పిన ఇద్దరు వీళ్ళేనా? అవును సార్, వీళ్ళే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? అయిపోయాయి సార్, అందుకే రమ్మన్నాను. సరే, అవసరం అయితే చెప్పండి, సబ్ రిజిస్టర్తో నేను మాట్లాడతాను. అక్కర్లేదు సార్, అవసరం లేదనుకుంటున్నా. సరే, ఎన్ని గంటలకు? 10:30 ఓ సరే, మీరు చేయండి. సరే సార్. జంతువులో కూడా ఏ కులమతాలు లేవు, మనుషులకు మాత్రమే ఇవన్నీ. అప్పుడప్పుడు అన్నీ మర్చిపోతున్నాడు. విజ్ఞానంలో ఎంత నాగరికంగా మారుతున్నాడో ఆ విజ్ఞానాన్ని పక్కవాణ్ణి నొక్కడానికి తొక్కడానికి ఆ తెలివిని విజ్ఞానాన్ని వాడుతున్నాడు. కులాన్ని మతాన్ని ఈ మనుషులే సృష్టించారు. కష్టపడకుండా తినడానికి, పక్కవాడి శ్రమను దోచుకుని తినడానికి దానిని ఉపయోగిస్తున్నారు. బాధపడకండి, మీ పెళ్ళయ్యాక మీ పేరెంట్స్తో నేనే వచ్చి మాట్లాడతా. సరే సార్. హలో, ఏంటి అంబేత్, బాగున్నావా? మీరెవరు సార్? తెలియలేదా? అంతలోనే మర్చిపోయావా? నీ బిడ్డ గోదావరిలో తేలిన సంగతి అప్పుడే మర్చిపోయావా? నీ బిడ్డ చచ్చినా నువ్వు పోరాటం ఆపు అని తెలుసు. నెక్స్ట్ నువ్వే. కుదిరితే ట్రై చేయండి. నేను చేయకూడదనే అనుకుంటున్నాను. పనికిరాని వాళ్ళ కోసం గొంతు విప్పుతున్నా. తర్వాత నీ ఇష్టం. విషయం చెప్పండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేయబోయేది మా పిల్లలే. మీరు కన్నారా? అందరూ మా పిల్లలే, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నంత వరకు. సరే, మా మనుషులు వస్తారు, ఆ పిల్లల్ని పంపించు. అలా ఎవరు ఇక్కడికి రాలేదు, వస్తే పంపిస్తాను. వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఇదిగో, అనవసరంగా మాట్లాడకు, నాకు చాలా పని ఉంది, కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, వెంటనే ఆ పిల్లల్ని పంపించు. వస్తే పంపిస్తా. రండ్రా. రండి. రేయ్! నీ అమ్మ! సారీ సారీ. మీరు ఎవరి మీద చేస్తున్నారు? తెలియకుండా వచ్చేసాను సార్. లాయర్ అంటే చైర్ టేబుల్ వేసుకుని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాడు అనుకున్నావా? మీలాంటి ఎంతమంది అక్యూజులు చూసారో తెలుసా? నరికి పారేస్తారు, పోరా. సరే సార్, పదండ్రా. పోరా బయటికి. అన్నా, వాళ్ళు ఎస్కేప్ అయ్యారన్నా. ఇక్కడ ఎవరు లేరు, ఆ లాయర్ మాత్రమే ఉన్నాడు. ఉమర్, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పైన ఆఫీస్లో ఉన్నారు సార్. సరే, నేను చెప్పినట్టుగా చేయండి. ఏయ్, ఆగరా. ఆగు. ఏయ్. అన్నా, వేసాయినా? ఏదో ప్లాన్ చేస్తున్నారా? వెయిట్ చేద్దాం. చెప్పురా. అన్నా, మనుషుల్ని మార్చేశారన్నా. వాళ్ళు కాక ఇంకెవరున్నారా? లాయర్ పెళ్ళ ఉంది. చంపేయండి రా. పద, ముందు గెలిచి పారిపోదాం. వేసాడ్రా. వేసాడు. వదలొద్దు. వేసాడ్రా. ఇంతకీ ఏంటి సమస్య? వాళ్ళు వదలొద్దు. ఏయ్, ఆగండి. ఏయ్. ఈ బండిని కాల్చేయండి రా. తప్పించుకున్నావని అనుకోవద్దు.